రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం ప్రభాస్ గారి ఫేవరెట్ బ్యూటీ రంగంలోకి దిగింది. పెద్ది సినిమా పైన స్టార్టింగ్ నుంచి కూడా ఎంత భారీ అంచనాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా సినిమా కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూ ఉన్నాం. పెద్ది సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చినా, చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా విత్ ఇన్ మినిట్స్లో అది చాలా వైరల్ అవుతుంది, ఒక ట్రెండింగ్గా నిలుస్తూ ఉంది. సో అలాంటి ఒక ఇంపాక్ట్ని పెద్ది సినిమా క్రియేట్ చేసిందనమాట. అయితే పెద్ది సినిమా రామ్ చరణ్ గారి కోసం ప్రభాస్ గారి ఫేవరెట్ బ్యూటీ రంగంలోకి దిగింది అంటే మరి ఏ రకంగా అనుకుంటున్నారు? ఖచ్చితంగా అయితే ఇప్పుడు పెద్ది సినిమా ఏప్రిల్ 30కి రావడానికి అయితే అంతా కూడా సిద్ధంగా ఉంది. అండ్ అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఏప్రిల్ 30కి మీ ముందుకు తీసుకొస్తాము అని చెప్పేసి టీం వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్గా చెప్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ నుంచి కూడా సినిమా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఓన్లీ ఒకే ఒక్క పాటతోని ప్రపంచం మొత్తాన్ని కూడా షేక్ చేశారు. అంటే మన భాష రాని వాళ్ళు, తెలుగు భాష అర్థం కాని వాళ్ళు కూడా ఆ ఒక పాట కోసం, పాటలోని హుక్ స్టెప్ని రీక్రియేట్ చేయడానికి ఎంత అద్భుతమైనటువంటి ఆ రెస్పాన్స్ వచ్చింది చిక్రీ సాంగ్ అనేది మనం చూసాం. ఆ తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి రై రై రారా కావచ్చు, ఆ సాంగ్ కూడా అదే విధంగా ఫేమ్ అయింది. అండ్ వచ్చినటువంటి ఆ ఒక పోస్టర్లు కావచ్చు, మరీ ముఖ్యంగా రీసెంట్గా వచ్చినటువంటి రామ్ చరణ్ అంటే పెద్ది పహల్వాన్ గ్లిమ్స్. సో మరి ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత ఈ సాంగ్స్, పోస్టర్లు అన్నీ కూడా మర్చిపోయారు. ఇంకా అందరి కళ్ళల్లో మెదిలేది పెద్ది సినిమా అంటే పెద్ది పహల్వాన్ లుక్స్ అనే విధంగా ఆ ఒక గ్లిమ్స్ అనేది అంత అద్భుతంగా అందరి మనసులో నాటుకుపోయిందనమాట. అరే రామ్ చరణ్ గారి ఆ బాడీ ట్రాన్స్ఫార్మేషన్ ఏంటి, అసలు ఇంత అద్భుతమైనటువంటి బాడీని ఎప్పుడు బిల్డ్ చేసుకున్నారు అని చెప్పేసి అందరూ కూడా షాక్ అయిపోయారు అనమాట. నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ ఒక విజువల్స్ చూసిన తర్వాత. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఒక హీరోయిన్ని మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనం చాలా రోజుల నుంచి కూడా వింటూ ఉన్నాం. అయితే ఇందులో రకరకాల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు ఏంటంటే మృణాల్ ఠాకూర్తో మాట్లాడుతున్నారు. సో తనే చేస్తుంది స్పెషల్ సాంగ్ ఈ యొక్క సినిమాలో, పెద్ద సినిమాలో అని చెప్పేసి ఒక ఫైనల్ అవుట్పుట్ అయితే వాళ్ళు చెప్పారనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఒక తాజా న్యూస్ అనమాట, మృణాల్ ఠాకూర్ గారు కూడా చేయట్లేదు అని చెప్పేసి తెలిసిందే. అయితే మరి స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తున్నారు అంటే ఒకానొక సందర్భంలో ప్రభాస్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం, తన యాక్టింగ్ చాలా అద్భుతంగా చేస్తుంది అని చెప్పేసి ఆయన మెచ్చుకున్నారు. సో తను ఎవరో కాదు, మానస వారణాసి. చాలా మందికి ఐడియానే ఉంటుందన్నమాట, కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో కూడా అందరినీ అలరించింది. సో మరి తనని అయితే సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మానస వారణాసి గారు పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారి పక్కన స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్నారు. సో మరి ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఇంకా మరి అందరికీ తెలుసు ఎంత మంచి క్రేజ్ ఉంటుందో తనకు కూడా. సో ఖచ్చితంగా ఈ యొక్క కాంబినేషన్ కూడా ఎలా ఉంటుంది స్క్రీన్ పైన చూడాలి అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఏప్రిల్ 30కి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అదేవిధంగా రామ్ చరణ్ గారి పక్కన మానస వారణాసి ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.